హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ స్టడీపీడియా ఛానల్. రీసెంట్గా జరిగిన జిఎస్టీ 53rd కౌన్సిల్ మీటింగ్ యొక్క రికమెండేషన్స్ ఏమో డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ని కాన్స్టిట్యూషన్ 101 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2016లో క్రియేట్ చేశారు. అది కాన్స్టిట్యూషన్ బాడీ, అంటే రాజ్యాంగబద్ధంగా క్రియేట్ చేయబడినది. అది జిఎస్టీకి సంబంధించిన అన్ని ఇష్యూస్ మీద డెసిషన్స్ని కానీ రికమెండేషన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇది ఇస్తుంది. అలాగే దేశంలో జిఎస్టీకి సంబంధించిన పాలసీస్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఇవన్నిటిని అది తయారు చేస్తుంది. ఇట్ ఈస్ ద ఓన్లీ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్, జిఎస్టీ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారు? కాంపోజిషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. అన్ని స్టేట్స్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్ ట్యాక్సేషన్ సంబంధించిన ఆర్ మినిస్టర్ కానీ, లేదా ఇంకా ఏ మినిస్టర్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. వీళ్ళు మెంబర్స్గా ఉంటారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో రెవెన్యూ సంబంధించిన ఆర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మినిస్టర్ కూడా మెంబర్గా ఉంటాడు. వీళ్ళందరూ మెంబర్స్ కలిసి ఒక మెంబర్ని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు. అలాగే వీళ్ళందరికీ ఒక హెడ్ ఉంటాడు, చైర్మన్. ఆ చైర్మన్ని యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అంటారు. మనకి ప్రజెంట్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. జిఎస్టీ కౌన్సిల్ ఎలా పనిచేస్తుంది? జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగాలి అంటే కోరం ఉండాలి. కోరం అంటే మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్. టోటల్ మెంబర్స్లో 50% మెంబర్స్ ఉంటే చాలు, మీటింగ్ పెట్టుకోవచ్చు. మీటింగ్ పెట్టుకొని దాని మీద డెసిషన్ తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఓటింగ్ ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 ఆఫ్ టోటల్ ఓట్స్ ఉంటాయి. టోటల్ ఓట్స్ క్యాస్ట్ అయిన దానిలో 1/3 షేర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి 2/3 ఆఫ్ షేర్ ఉంటుందన్నమాట. అలాగే ఒక డెసిషన్ పాస్ చేయాలి అంటే మనకి మెజారిటీ ఓట్స్ ఎన్ని రావాలి అంటే 3/4 ఆఫ్ ఓట్స్ రావాలి. 3/4 ఆఫ్ ఓట్స్ వస్తే ఆ డెసిషన్ పాస్ చేయొచ్చు, అంటే 75% రావాలి. అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కంపెనీ ఏ ఉంది. కంపెనీ ఏ కొన్ని మెటీరియల్స్ తయారు చేసి వాల్యూ యాడ్ చేస్తుంది. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీస్ ఇది క్రియేట్ చేస్తుంది. దాని మీద జిఎస్టీ 10% పే చేస్తే 100 రూపీస్ అవుతుంది. టోటల్ 1100 రూపీస్కి కంపెనీ బికి అమ్ముతుంది. కంపెనీ బి ఏం చేస్తుంది? దీని మీద మళ్ళీ ఇంకా 200 రూపీస్ వాల్యూ యాడ్ చేసి, వర్త్ ఆఫ్ గుడ్స్ ఏమన్నా యాడ్ చేసి, దాన్ని మొత్తం ఈ కాస్ట్ ప్రైస్ దాంట్లో 1100 పడుతుంది. 200 రూపీస్ వాల్యూ యాడ్ చేస్తుంది. వాల్యూ చేసి తర్వాత జిఎస్టీ వేసి అప్పుడు దానికి కస్టమర్కి అమ్ముతుంది. కానీ ఇక్కడ మనం జిఎస్టీ -100 అని పెట్టాం. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ 100 రూపీస్ 10% ట్యాక్స్ పే చేస్తున్నాం గవర్నమెంట్కి. కంపెనీ ఏ పే చేస్తుంది. ఇప్పుడు ఆ 100 రూపీస్ని యాడ్ చేస్తే మళ్ళీ దాని మీద 10% వేస్తే ట్యాక్స్ మీద ట్యాక్స్ అవుతుంది, డబల్ ట్యాక్స్ అవుతుంది కదా. క్యాస్కేడింగ్ ట్యాక్స్ ఎఫెక్ట్ అవుతుంది. క్యాస్కేడింగ్ ట్యాక్స్ అంటారు. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది జిఎస్టీ రాకముందున్నప్పుడు ఈ క్యాస్కేడింగ్ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళం, అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్. జిఎస్టీ వచ్చినాక ఈ క్యాస్కేడింగ్ ట్యాక్స్ని తీసేస్తాం అన్నమాట. అదే మెయిన్ బెనిఫిట్ జిఎస్టీలో. అందుకే ఈ -100ని జిఎస్టీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ని ఇక్కడ మైనస్ చేస్తాం. దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. అప్పుడు మనకి 1200 మీద జిఎస్టీ 10% 120. ఈ 120 రూపీస్ కంపెనీ బి పే చేస్తారనమాట. ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. జిఎస్టీ అనేది కూడా ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం. మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, కొన్ని లోకల్ బాడీస్ కానీ కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని లెవీ చేస్తుంటాయి. ఈ జిఎస్టీ యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే సమ్ వెరైటీ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని సబ్స్ట్రీమ్ చేసుకుంటుంది జిఎస్టీ లోపలికి, అంటే మర్జ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ అమ్యూజ్మెంట్ ట్యాక్స్, ఇవన్నీ ట్యాక్సెస్ని జిఎస్టీలోకి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని జిఎస్టీలోకి మర్జ్ చేసుకుంటుంది. అలాగే ఒక ఐటమ్ మీద జిఎస్టీ వెయ్యాలా లేకపోతే వెయ్యకూడదా అనేది డెసిషన్ తీసుకుంటుంది అనమాట జిఎస్టీ కౌన్సిల్. నెక్స్ట్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి గూడ్స్ అమ్మడం కానీ, సర్వీసెస్ని అమ్మడం కానీ, సెల్ కానీ చేస్తుంటే దాని మీద ట్యాక్స్ వేస్తారు. ఆ ట్యాక్స్ని ఐజిఎస్టీని ఇది డిసైడ్ చేస్తుంది ఈ కౌన్సిల్. నెక్స్ట్, ఒక ట్రేడర్కి టర్న్ ఓవర్ ఉంటుంది. టర్న్ ఓవర్ అంటే సేల్స్ ఉంటుంది. ఆ సేల్స్ లిమిట్ బట్టి
ఆ సేల్స్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే జిఎస్టీ పే చేయాలి, జిఎస్టీ ఆ సేల్స్ లిమిట్ కన్నా తక్కువ ఉంటే పే చేయకూడదు. ఆ లిమిట్, ఆ థ్రెషోల్డ్ లిమిట్ని ఇది డిసైడ్ చేస్తుంది జిఎస్టీ కౌన్సిల్. అలాగే ఏదన్నా డిజాస్టర్ వచ్చినప్పుడు, న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు అమౌంట్ రైజ్ చేయడానికి కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది స్పెషల్ రేట్ని విధిస్తుంది కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు. అలాగే ఫ్లోర్ రేట్ అంటే మినిమం రేట్, అంతకు మించి తగ్గించకూడదు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము జిఎస్టీ కౌన్సిల్ తీసుకునే డెసిషన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ కంపల్సరీ కాదు, నాట్ బైండింగ్. ఇట్ ఈస్ ఓన్లీ రికమెండేషనరీ అనమాట. ఓన్లీ రికమెండేషనే, నచ్చితే ఫాలో అవచ్చు, లేదంటే లేదు, కంపల్సరీ అయితే కాదు. నెక్స్ట్ అలాగే పార్లమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి కానీ స్టేట్ లెజిస్లేచర్కి కానీ ఇద్దరికి ఈక్వల్ పవర్ ఉంటుంది జిఎస్టీకి సంబంధించిన లాస్ని ఫ్రేమ్ చేయడానికి. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి శనివారం June 22 53rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చినారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ సర్వీసెస్ మీద ఏం ఇచ్చినారో చూసుకుందాం. జిఎస్టీ ఎగ్జంప్షన్ ఆన్ సర్వీసెస్. మనకి ఇండియన్ రైల్వేస్ వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీసెస్ మీద జిఎస్టీని తీసేశారు, జీరో జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇచ్చారనమాట. ఏ సర్వీసెస్ అంటే ప్లాట్ఫామ్ టికెట్స్ మీద అమ్మితే ఆ సర్వీసెస్ మీద, రిటైరింగ్ రూమ్స్ని యూజ్ చేసుకుంటే వాటి మీద, వెయిటింగ్ రూమ్స్ మీద, అలాగే క్లోక్ రూమ్స్, లగేజ్ పెట్టుకునే క్లోక్ రూమ్స్ ఉంటాయి కదా ఆ సర్వీసెస్ మీద, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ యూజ్ చేసుకుంటాం కదా ప్యాసింజర్స్ని ట్రావెల్ చేయడానికి, వీటన్నిటి రైల్వే సర్వీసెస్ మీద జిఎస్టీ అనేది జీరో, అంటే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జంప్షన్ ఇచ్చింది ఈ లేటెస్ట్ కౌన్సిల్ మీటింగ్లో. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి హాస్టల్ సర్వీసెస్. స్టూడెంట్స్ ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటారు కదా, వాళ్ళ మంత్లీ ఫీజు, వాళ్ళ హాస్టల్ ఫీజు లెస్ దాన్ 20,000 ఆర్ ఈక్వల్ 20,000 పర్ మంత్ పర్ పర్సన్ ఉంటే వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. కండిషన్ ఏమి అంటే స్టే మాత్రం వాళ్ళు కంటిన్యూస్గా 90 days ఉండాలి. ఎందుకు ఇది పెట్టారు అంటే కంటిన్యూస్ డే అట్లా పెట్టుకుంటే హోటల్స్ వాళ్ళు కూడా ఈ రూల్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. 1 or 2 daysకి హోటల్ స్టే ఇచ్చేసి వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సింది హోటల్ జిఎస్టీ పే చేయకుండా తప్పించుకుంటారు అనమాట, మిస్యూజ్ చేస్తారు. అందుకోసమే ఈ కండిషన్ పెట్టారు, 90 days కంటిన్యూస్ స్టే. ఈ హాస్టల్ ఫీజ్ మీద ఎగ్జంప్షన్ అనేది ఇంతకుముందు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్లోనే ఉండే హాస్టల్స్ మీద ఆల్రెడీ ఎగ్జంప్షన్ ఉంది. ఇప్పుడు ఈ కాలేజ్కి దూరం ఉండే హాస్టల్స్ మీద కూడా ఈ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారనమాట. ఇవి 2 types ఆఫ్ సర్వీసెస్ మీద మనకి జిఎస్టీ ఎగ్జంప్షన్ అనేది వచ్చింది. నెక్స్ట్ గూడ్స్ మీద ఫస్ట్ మిల్క్ స్టోర్ చేసుకునే మిల్క్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటి మీద జిఎస్టీ అనేది 12%కి డిసైడ్ చేసింది. అవి ఏ టైప్ ఆఫ్ క్యాన్ అయినా పర్వాలేదు, స్టీల్ క్యాన్ అయినా, ఐరన్ క్యాన్ అయినా, అల్యూమినియం క్యాన్ అయినా. నెక్స్ట్ కాటన్ బాక్సెస్, కాటన్ పేపర్, కొరుగేటెడ్, నాన్ కొరుగేటెడ్ పేపర్ ఆర్ పేపర్ బోర్డ్. మామూలుగా మనం ఐటమ్స్ పంపిణీకే కబోర్డ్లో కాటన్స్లో వస్తుంటాయి కదా మనకి అట్టపెట్టెలలో, దాని మీద జిఎస్టీ రేట్ తగ్గించారు. 18% ఉండేది 12%కి తీసుకొచ్చారనమాట. దీనివల్ల చాలామందికి బెనిఫిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్లో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ యాపిల్ గ్రోవర్స్ ఉంటారు. యాపిల్స్ని వాళ్ళు ప్యాక్ చేసి ఈ బాక్సెస్లోనే పంపిస్తుంటారు. ఈ జిఎస్టీ రేట్ తగ్గించడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అలాగే ఈ నార్మల్ పబ్లిక్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ ఫస్ట్ జిఎస్టీ మిల్క్ క్యాన్స్ మీద కానీ, ఈ కాటన్స్ మీద కానీ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, కొరుగేటెడ్ అనమాట. కొరుగేటెడ్ బాక్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు చూపిస్తున్న ఫిగర్లో ఇక్కడ వి షేప్లో ఉంటుంది అనమాట, ఎం షేప్లో ఉంటుంది, అప్ డౌన్. ఇది మిడిల్ లేయర్ అనమాట. దీని మీద ఒక లేయర్ ఉంటుంది, దీని కింద ఒక లేయర్ ఉంటుంది, మొత్తం 3 layers ఈ ఉండడం వల్ల ఈ కొరుగేటెడ్ బాక్స్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట, డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. వెయిట్ మాత్రం ఇది లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ని క్యారీ చేస్తుంది, కానీ ఈ బాక్స్ మాత్రం లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. అందుకే కొరుగేటెడ్ బాక్సెస్ని ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. అది ఇక్కడ ప్రతి ఒక్క ఐటెంకి జిఎస్టీలో ఒక కోడ్ ఉంటుంది, HSN కోడ్ అని. ఇక్కడ కొరుగేటెడ్ బాక్స్కి HS 481910, నాన్ కొరుగేటెడ్ అయితే 481920. అది. నెక్స్ట్ సోలార్ కుక్కర్స్ మీద, అలాగే పోల్ట్రీ కీపింగ్ మెషినరీ మీద కూడా జిఎస్టీ అనేది 12% విధించారు. అలాగే నెక్స్ట్ స్ప్రింక్లర్స్, అది వాటర్ స్ప్రింక్లర్స్ మీద కానీ, ఫైర్ వాటర్ స్ప్రింక్లర్స్ మీద కానీ 12% జిఎస్టీ విధించారు. నెక్స్ట్ ఇంకా
ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన పార్ట్స్ని కానీ కాంపోనెంట్స్ కానీ టెస్ట్ ఎక్విప్మెంట్ కానీ అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం ఫారిన్ నుంచి. ఆ ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద ఓన్లీ ఐజిఎస్టీ అంటారు. అప్పుడు ఐజిఎస్టీని ఓన్లీ 5% విధించారు. ఎయిర్క్రాఫ్ట్ మీద, పార్ట్స్ మీద, కాంపోనెంట్స్ ఓన్లీ 5% విధించారు. నెక్స్ట్ అలాగే డిఫెన్స్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని మీద అసలు ఐజిఎస్టీనే లేదు, 0 పెట్టేశారు, ఎగ్జంప్షన్ ఇచ్చేసారు, ఫుల్ ఎగ్జంప్షన్. కానీ ఎంతవరకు అంటే ఓన్లీ 5 years వరకే, అప్ టు June 2029 వరకే ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా కొన్ని అడిషనల్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, అవేమో చూద్దాం. మన ఫిజికల్ ఇయర్స్ 2017, 18, 19 ఈ ఇయర్స్కి సంబంధించిన డిమాండ్ నోటీస్ను పంపించింటారు కదా ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరైతే రిసీవర్స్కి అంటారో ఆ నోటీసెస్ మీద పే చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ విధించింటారు, పెనాల్టీ విధించింటారు, కొంతమందికి 2 విధించింటారు. ఎవరైతే ఈ ట్యాక్స్ అమౌంట్ని నోటీస్లో ఉన్న అమౌంట్ని నెక్స్ట్ ఇయర్ మార్చి లోపల పే చేస్తే వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్ పెనాల్టీ వేవ్ ఆఫ్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ని పెనాల్టీని లేదా 2 విధించింటే 2 పే చేయాల్సిన అవసరం లేదు. అది నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్షనింగ్ వచ్చేసి మనకి జిఎస్టీ అపీల్ చేసుకోవాలనుకుంటే కనుక మనం అమౌంట్ బట్టి కోర్టులకు వెళ్ళొచ్చు. 20 lakhs ఉంటే కనుక మనం జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్తాం. అదే అమౌంట్ 1 crore ఉంటే హైకోర్టుకి వెళ్తాం. అదే 2 crores ఉంటే సుప్రీం కోర్టుకి వెళ్తాం అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలామంది సెల్లర్స్ ఉంటారు. సమ్ ల్యాక్స్ ఆఫ్ స్మాల్ అండ్ మిడ్ సైజ్డ్ సెల్లర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి టీసీఎస్ రేట్ అనేది తగ్గించింది గవర్నమెంట్ ఈ కౌన్సిల్ వల్ల 1% నుంచి 0.5%కి. దీనివల్ల వాళ్ళ సమ్ క్రోర్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది లాక్ అయిపోయింది ఆ సెల్లర్స్ది. ఈ రేట్ తగ్గించడం వల్ల 0.5%కి క్రోర్స్ ఆఫ్ క్యాపిటల్ అనేది అన్లాక్ అయింది. దానివల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది తగ్గుతుంది. దాని విధంగా వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.